హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి నా స్టైల్లో మామిడికాయ పప్పు అండి. అది ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ఇదిగో నేనైతే ఫస్ట్ ఈ సైజు మామిడికాయ తీసుకున్నానండి. ఇదైతే చాలా పుల్లగా ఉంటుంది, సరిపోతుంది కూడా. కావాల్సిన పదార్థాలు కందిపప్పు, ఉప్పు, కారం, తాలింపు దినుసులు, ఇంగువ. సో ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దామా. ముందు ఇదిగో మామిడికాయ పీలు తీసుకుని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీలో ఎంతమంది మామిడికాయ పప్పులోకి టెంక వాడతారు? నేనైతే టెంక కూడా వేస్తానండి, చాలా రుచిగా ఉంటుంది. మా పెద్ద పాపకి చాలా చాలా ఇష్టం అట్లా టెంక వేస్తే. మాగాయ పచ్చడిలో కూడా టెంకలు వాడతాం మేము. మీలో ఎంతమంది ఇలా వాడతారు నా కామెంట్ సెక్షన్ లో చెప్పేసింది. సో ముందైతే ముక్కలు కట్ చేసుకుందాము. సో ఇదిగో ముక్కలు పీల్ తీసేసాను కదండి, ఇప్పుడు ముక్కలు కట్ చేసుకుందాము. సో ఇలాగా టెంక్ ఉంటుంది కదా, సో ఈ మాత్రం సైజు ముక్కలు, ఎందుకంటే మగ్గిపోతాయి, మనకేం కనపడవు పప్పులోకి. ఈ సైజు అయితే మనకు కొంచెం బాగుంటుంది, ముక్క నమలటానికి కూడా బాగుంటుంది, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. నేనైతే ఈ సైజులోనే కట్ చేస్తాను. చెప్పాను కదా టెంక కూడా వేస్తాను నేను. టెంక చాలా బాగుంటుంది పప్పులోకి. మామిడికాయతో ఎన్నో రకాలండి, పచ్చడి చేసుకోవచ్చు, పులిహారలు చేసుకోవచ్చు, రోటి పచ్చడి చేసుకోవచ్చు. ముఖ్యంగా మామిడికాయ పెసరపప్పు కలిపి రోటి పచ్చడి చేస్తారు. అది నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అని. చాలా బాగుంటుంది, మా పిల్లలకి బాగా ఇష్టం. ఎందుకంటే మా అత్తగారు ఇలాగే చేసేవాళ్ళు. నేను ఆవిడ వంటల్ని ఫాలో అవుతున్నాను, మా పిల్లలకి అవే నచ్చుతాయి. పులుసు కూరలు కూడా ట్రై చేస్తాను ఫ్రెండ్స్, ఈసారి అవి కూడా చూపిస్తాను మీకు. ఇదో చూసారా, టెంకకి అంత ఎక్కువ కండ కూడా లేదు, ఇట్లా వేసేస్తాను అనమాట. మా పెద్ద పాపకి చాలా ఇష్టం, దానికోసమే ఆ టెంక వేస్తాను. ఇదిగో పచ్చిమిర్చి, మామిడికాయ పప్పుకి పచ్చిమిర్చి చాలా ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదా. ఈ పచ్చిమిర్చి వాటిల్లో వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. సో ఇలా చీల్చుకుని ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 5 పచ్చిమిర్చి తీసుకున్నానండి, ఈ సైజు. బాగుంటుందన్నమాట కారంగా, ఎందుకంటే మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి. పచ్చిమిర్చి, కారం, విడిగా కారం కూడా వేస్తాము, చూసుకుని వేసుకోండి, మీ స్పైసెస్ తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే ఎక్కువ వేసుకుంటాను, ఎక్కువ ఇష్టం నాకు పప్పుల్లోకి మా పచ్చిమిర్చి అన్నమాట. సో ఇప్పుడు మనం పప్పు ఉడకబెట్టుకుందాము. ముందుగా మనం కందిపప్పు ఉడకబెట్టుకుందాం. నేనైతే ఇక్కడ 1 కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను, సరిపోతుంది. దీన్ని కడిగి పెట్టుకుందాం. సో ఇలా కడిగి పెట్టేసుకున్నాక 2 సార్లు 3 సార్లు కడిగి పెట్టేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుందాం. తగినన్ని నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఈ మామిడికాయ ముక్కలు ఏవేవైతే తరిగి పెట్టుకున్నామో అవి కూడా వేసేద్దాము. కొంచెం పసుపు వేద్దామండి. ఇప్పుడు మూత పెట్టేసేద్దాం. మూత పెట్టేసి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చుకుందాం. ఎందుకంటే మామిడికాయ ముక్కలు ఉన్నాయి కాబట్టి పప్పు కొంచెం ఎక్కువగా మెత్తగా ఉడకాలి అంటే ఒక 3-4 విజిల్స్, 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. నేనైతే 4 విజిల్స్ రాణిస్తాను. 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. పప్పు ఉడికిందో లేదో చూసేద్దాం రండి. ఉడికిపోయింది, ఉడికిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఉప్పు, కారాలు అవన్నీ కలిపి వేసేసుకుందాం. ఇందులో ఆల్రెడీ మనం ముక్కలు ఉడికిపోయినాయి కదా, కొంచెం ఉప్పు వేసుకుందాం, తగినంత ఉప్పు.
కొంచెం పసుపు వేద్దాం. ఆల్రెడీ వాటర్ లో పసుపు వేసారు కదా, మళ్ళీ వేయాలి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం మీ స్పైసెస్ కి తగ్గట్టుగా, మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. కారం ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే మామిడికాయ పప్పు పులుపుగా ఉంటుంది కాబట్టి. దీన్ని అన్ని వేసాం కాబట్టి ఒక్క 10 నిమిషాలు ఉడికించుకుందాం. మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు ఉడికించుకుని తిరగమూత పెట్టేసుకుందాం. చూసారా, ఇది మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలోకి తాలింపు వేసేసుకుందాం. తాలింపుకి చిన్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్, తిరగమూతకి సరిపడా ఆయిల్, కొంచెం నూనె వేడెక్కగానే తాలింపు దినుసులు అండ్ ఎండుమిర్చి అండ్ ఇంగువ. చాలా మంది పప్పుల్లో వెల్లుల్లిపాయలు వేస్తారు. మీకు అవసరం అనుకుంటే మీరు వేసుకోండి. నేనైతే వెల్లుల్లిపాయ యాడ్ చేయను. ఓన్లీ తాలింపు, ఇంగు, తిరగమూత పెట్టేసుకుంటాను. ఎవరి ఇష్టం వాళ్ళది. మీకు వద్దు అనుకుంటే వెల్లుల్లిపాయ స్కిప్ చేసేయండి. నూనె వేడైంది, తాలింపు వేసేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం, లేదంటే ఎండుమిర్చి మాడిపోతాయి. చాలా బాగుంటుంది. ఊరమిరపకాయలు వేసుకుని పప్పు వేసుకుని తింటే అబ్బా, ఆ రుచే వేరు కదా. చూసారా, ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఎండుమిర్చి వేసేసుకుందాం. అది కొంచెం చేంజ్ అవ్వగానే కొంచెం ఇంగువ. ఈ పప్పుల్లోకి ముద్దింగు అయితే చాలా టేస్ట్ వస్తుందండి. మాకు ఇక్కడ ముద్దింగు దొరకదు, సెంటర్కి వెళ్ళి తెచ్చుకోవాలి. సో అందుకని ఎల్లి ఇంగు, పొడి ఇంగువే వాడతాను నేను. చూసారా, ఇది వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో చూసారా, మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి, ఇది ఇట్లా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. సో చూసారు కదా, ఈరోజు నా మామిడికాయ పప్పు స్పెషల్ రెసిపీ. ఇది ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసుకుని నా కామెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నా నెక్స్ట్ వీడియో తాలూకు నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.